హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను చేయబోతున్నాను న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ న్యూ ఇయర్ కేక్ అండి. వెనీలా కేక్ చేయబోతున్నాను. వెనీలా కూల్ కేక్ అన్నమాట. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను. కేకు ఫ్లఫీగా ఇంకా చాలా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అయిపోండి. చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఫ్లఫీ కేక్ అయితే నేనైతే చూపించబోతున్నాను. వెనీలా కూల్ కేక్ న్యూ ఇయర్ స్పెషల్ కేక్ అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్టు నాకు అందివ్వండి. దానికోసం ముందుగా ఒక కప్పులో 1/2 కప్పు మిల్క్ని ఈ విధంగా పోసేసుకుని లెమన్ వాటర్ కొద్దిగా వేసుకుని కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత మనము జల్లెడలోకి 1 కప్పు మైదా పిండి తీసేసుకుని జల్లించేసుకుందాము. దానిలో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుని కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు షుగర్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ షుగర్ పౌడర్ని ఒక బౌల్లోకి వేసేసుకుని దానిలో ఒక కొద్దిగా పెరుగు వేసుకుని అలాగే 1 కప్పు ఆయిల్ వేసేసుకుందాము. వేసేసుకుని మొత్తం విస్కర్తో నీట్గా కలిపేసుకుందాము. మొత్తం నీట్గా ఈ విధంగా మనమైతే కలిపేసుకోవాలి, ఉండలేమి లేకుండా. దాంట్లో మనం జల్లించి పెట్టుకున్న మైదా పిండి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 1/2 స్పూను వంట సోడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. అలాగే మనం ఫ్లేవర్ కోసం వెనీలా కేక్ చేస్తున్నాం కాబట్టి వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. అలాగే మనం పాలు అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా పక్కన, ఆ మిల్క్ని మనం పైన ఈ విధంగా పోసుకుంటే అది బేకింగ్ పౌడర్ అనేది పొంగుతుంది అనమాట. పొంగడం కోసం వాటర్ అయినా పోసుకోవచ్చు, ఇలా మిల్క్ కూడా పోసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా పొంగుతుంది కదా. ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం విస్కర్తో మొత్తం నీట్గా కలిపేసుకుందాము. ఉండలేమి లేకుండా మనం ఎంత కలుపుకుంటే కేక్ అంత నీట్గా వస్తుందండి. మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం కట్ అండ్ ఫోల్డ్ విధానంలో ఈ కేక్ బ్యాటర్ని నీట్గా మనము అసలు ఏమాత్రం ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ రిబ్బన్ షేప్లో అయితే మనకి వచ్చేయాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసేసుకుందాము. దానిలో మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత కిందకి ఈ విధంగా కొట్టాలన్నమాట. ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఏమైనా పోతుంది అన్నమాట. ఇప్పుడు మనం కేక్ని పెట్టుకునే ముందు కొద్దిగా హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ ఉందో లేదో చూసుకుంటున్నాను. ఈ చెక్ చేసుకున్న తర్వాత మనం హీట్గా ఉన్నప్పుడు మిడిల్లో ఈ విధంగా గిన్నె పెట్టేసుకుని పైన కూడా మొత్తం క్లోజ్ చేసేసి 40 మినిట్స్ టైం చూసుకుని మనము స్టవ్ మీద పెట్టేసుకుని కేక్ని ఉడికించేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి నైఫ్ని మధ్యలో గుచ్చితే ఏమాత్రం అంటకుండా నీట్గా వచ్చేసింది కదా. ఇంకా మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. ఇది వచ్చేసి నేను క్రీమ్ తీసుకున్న, విప్పిన్ క్రీము తీసేసుకున్నాను. ఒక బౌల్లోకి వేసేసుకుని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ తీసేసుకుని బౌల్లో వేసేసుకుని దానిలో కొద్దిగా షుగర్ పౌడరు, వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసేసుకుని మనము బ్లెండర్ తీసేసుకుని నీట్గా మనం బ్లెండ్ అయితే చేసుకోవాలి. ఇదైతే నేను హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తున్నాను. మీరైతే కరెంట్ బ్లెండర్ కూడా యూస్ చేసి నీట్గా మనం క్రీమ్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కేక్ని రిమూవ్ చేసుకుందాము. చల్లారిపోయింది కేకు. ఈ విధంగా అయితే నీట్గా మంచి స్పాంజీ కేక్ అయితే నాకు రెడీ అయిపోయింది. చాలా నీట్గా వచ్చింది కేక్ అయితే. ఇలా మిడిల్లోకి నైఫ్ తీసేసుకుని 2 పార్ట్స్గా నేనైతే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకున్న తర్వాత షుగర్ని కరిగించిన వాటర్ అనమాట ఇది. ఈ షుగర్ వాటర్ని మొత్తం కేక్ మొత్తం అప్లై చేసేసుకుందాం ఒక పార్ట్కి. అలాగే సెకండ్ పార్ట్ మనం తీసాం కదా దానికి కూడా మొత్తం అప్లై చేసేసుకోవాలి షుగర్ సిరప్ని. మొత్తానికి ఈ విధంగా నీట్గా మనం అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు క్రీమ్ని మనం కేక్ పైన అప్లై చేసేసుకుందాము. చూడండి ఈ విధంగా మనం క్రీమ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం మొత్తానికి 2 పార్ట్స్కి మనం ఈ విధంగా అప్లై చేసేసుకుందాము.
ఈ క్రీమ్ అయితే బాగా ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేకపోతే ఇలా జారులాగే వచ్చేస్తుంది. నాకు టైం లేక ఫాస్ట్గా చేసేసానమాట. పైన కూడా ఇలా పెట్టేసుకుని షుగర్ సిరప్ని అప్లై చేసేసుకుని పైన కూడా మనం క్రీమ్ని అప్లై చేసేసుకుందాము. దాని తర్వాత నేనైతే ఇలా క్రీమ్ని అప్లై చేసుకుని పైన పింక్ కలర్తో ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసుకుని ఇలా డిజైన్ చేసేసుకున్నాను. పైన స్ప్రింకిల్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా వెనీలా కూల్ కేక్ అయితే మనకి సూపర్గా రెడీ అయిపోయింది. ఇదైతే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు కాబట్టి కొంచెం క్రీమ్ అనేది జారుగా ఉంది. మీరైతే తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి, ఇంకా బాగా నీట్గా వస్తుందండి. చూడండి, మన వెనీలా కేక్ అయితే చాలా సూపర్గా రెడీ అయిపోయింది. న్యూ ఇయర్ కేకు ఫ్లఫీగా టేస్టీగా చాలా బాగుంది కేక్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.